అందరికీ నమస్కారం అండి. చాలా మంది పెద్దలు ఆ జాబితా అంతా చదవలేను. ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి దగ్గర నుంచి మా వేణు దాకా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మా సినిటేరియా అధికారి వెంకట్ గారు ఎందుకోసం అంటే సినిమా తయారు చేయడం ఎంత కష్టమో దాన్ని పూర్తి చేయడం ఇంకా కష్టం. అంటే పోస్ట్ ప్రొడక్షన్ అదెంత కష్టమో దానికి రెట్టింపు కష్టం విడుదల చేయడం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చిన్న సినిమాలకు మీ సహకారమే చాలా అవసరం. పెద్ద సినిమాలకు ప్రచారం లేకపోయినా ప్రచారమే వాళ్ళ వెంబడి వచ్చేస్తుంది. కానీ చిన్న సినిమాల్ని మీరే ముందుకు మోసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కరిస్తున్నాను. ఈ సినిమా మొదలుపెట్టింది ఈ అమ్మాయి అనౌన్స్ చేసేటప్పుడు ఇంకొక చిన్న సవరణ చేయాల్సింది. సినిమాలకు దాదాపు ఒక 6 సినిమాలు సిద్ధంగా చేసుకున్నాడు మా నర్సింగ్. 6 సినిమాల కథలు ఆయనవే. వీళ్ళు పొరపాటు నా కథ స్క్రీన్ ప్లే అని నా పేరు ఏదో చేరుస్తుంది. కాబట్టి నా పరిమితి ఏదుందో అది చెప్పాల్సిన అవసరం ఉంది. నేను స్క్రీన్ ప్లే కూడా అతందే. నేను రాసిందల్లా మాటలు పాటలు. కాబట్టి ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పేటప్పుడు లేదా చూసేటప్పుడు ఇది చేసేటప్పుడు కూడా ఇట్లాంటి పొరపాట్లు జరుగుతుంటాయి కాబట్టి చెప్పాను. సినీ రంగంలో చాలా అనుభవం ఉన్నటువంటి పెద్దలు ఈ నిర్మాణ రంగంలో కానీ సినిమా మిగతా ప్రపంచానికి తీసుకెళ్లే ప్రయత్నంలో కానీ చాలా అనుభవం ఉన్న పెద్దలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు నోట్తో చెప్పినటువంటి మాటలు, ఎందుకంటే మా బిడ్డ మాకు చాలా అందంగా కనిపిస్తుంది. మేమెంతో కష్టపడి ప్రేమతో అహోరాత్రాలు పనిచేసి ఈ సినిమాని మేము ముందుకు తీసుకొచ్చాం. మాకు బాగానే ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు చూసిన వాళ్ళు సినిమా చూసి చెప్పినటువంటి మాటలు నోట్ చేసుకోవాల్సినటువంటి. కాబట్టి సినిమా విడుదలకు ముందే నంది అవార్డుకి ఎంపిక కావడం ఇది మామూలు విషయం కాదు. కాబట్టి ఇది తప్పకుండా మా సినిమాకు బలంగా నిలబడుతుందని నేను విశ్వసిస్తున్నాను. శిష్యులు నర్సింగ్, అలాగే మా ప్రొడ్యూసర్ రామ్ భూపాల్, ఇంకో ప్రొడ్యూసర్ రాజగోపాల్, దీంట్లో ఆర్టిస్టులు చాలా మంది, అట్లే మా తెర వెనుక పనిచేస్తున్నటువంటి మా చిట్టిబాబు కానీ, హసన్ కానీ, ఓంకార్ కానీ, నరేందర్ కానీ చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు ఇక్కడ చదవలేను. విద్యారంగంలో సాహిత్య రంగంలో నాకు అంతో పేరుంది. కానీ సినీ రంగానికి మొట్టమొదటిసారి పట్టుకొచ్చింది నా శిష్యుడే. అంటే గురువుల నుండి శిష్యులకు పేరు వచ్చినట్టే శిష్యుల నుండి గురువులకు కూడా గుర్తింపు వస్తుందని ఈ సందర్భం తెలియజేస్తుంది. కాబట్టి మా మీద ప్రేమతో అభిమానంతో చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు, పిల్లలు వచ్చారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ 2 విషయాలు చెప్పాల్సింది నేను. ఒకటి, ఈ సినిమా బాగా ప్రచారం కావడానికి మనకు చేతనైనంత ప్రయత్నం మనం చేస్తున్నాం. దీంతో పాటు IMDb అండ్ బుక్ మై షోకి మీరు ఎట్లా కనెక్ట్ కావాలనే విషయం కూడా మా టెక్నీషియన్ చెప్తారు. అది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల చాలా బార్కోడ్ అది సిస్టమ్ ఏముందో ఒకసారి మీరు ఈ వేదిక మీద అనౌన్స్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. అదొకటి చేయండి. అట్లాగే నవీన్ లాంటి వాళ్ళు, జబర్దస్త్ నవీన్ అంటే మాకు ప్యాడింగ్ ఉన్నది అంటే మేము నవీన్ పేరు ఒకటే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్యాడింగ్ చూస్తుండ్రు, హీరో పేరు చూస్తుండ్రు, హీరోయిన్ పేరు చూస్తుండ్రు, సినిమాలకు వస్తుండ్రు. మా సినిమాకు కథనే హీరో. ఎన్ని కథలు రాసుకున్నా అన్ని కథల్లో కథనే హీరో. అన్ని సినిమాలకు హీరో కథ. కథను అనుసరించే పాత్రలు కానీ పాత్రల కోసం మేము కథలు రాసుకోలేదు. మాటలు కూడా అంతే. సన్నివేశానికి సందర్భానికి తగినవి, పరిమితులకు మించకుండా ఉండేటటువంటి సముచితమైనటువంటి మాటలు రాసుకున్నాం. అవే బలంగా భావిస్తున్నాం. మీకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీ ద్వారా తెలుగు ప్రేక్షక లోకానికి అందరికీ నమస్కరిస్తున్నాం. 4 రాష్ట్రాల్లో విడుదల చేసుకునేటటువంటి అదృష్టం కల్పించిన మా వెంకట్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి మమ్మల్ని దీవించండి, మా పిల్లల్ని దీవించండి, మా టీంను దీవించండి. బ్రహ్మచారిని నిజంగా ఇది 3వ బ్రహ్మచారి. నాగేశ్వరరావు గారి కంటే వైవిధ్యంగా కమల్ హాసన్ గారు, కమల్ హాసన్ కంటే వైవిధ్యంగా మా మల్లేష్ తమ ప్రతిభను ప్రదర్శించడానికి ప్రయత్నం చేశారు. ఇది గొప్ప సాహసమే, కానీ అసాధ్యమైంది కాదు. వీళ్ళు ఎంత బాగా దీన్ని సుసాధ్యం చేశారు. మీరు మాకు వీక్నెస్ గా నిలబడి ఉండాలని కోరుకుంటున్నాను. మీ కెమెరాలే మాకు ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. ఎన్ని కళ్ళతో చూసినా ఒకే కన్నుతో మనం సినిమా చూస్తాం. అదే డిఓపి సీను. అంటే కరెంట్ రియాసన్ యాక్చువల్ గా దీనికి వర్క్ చేశారు.
అయితే వర్క్ అంతా చేసింది మా శ్రీను. కాబట్టి ఈ కెమెరా కన్ను కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరినన్నా మర్చిపోయింటే మళ్ళొకసారి క్షమించండి. మా పిల్లలు వచ్చారు, ఈ డ్యాన్స్ టీం అంతా కూడా మా శిష్యులకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ఆశీర్వాదాలు తెలియజేస్తూ నమస్కారం.